పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకారాల సంఘాల ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ అధ్యక్షులు పి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36ను పక్కాగా అమలు చేయాలన్న, వేతన సవరణ చట్టం అమలులోకి తీసుకురావాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి వెంకటరామయ్య, పి సత్యనారాయణ, కె సత్యనారాయణ, అంజయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్. ఈ రోజున పిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర. ముఖ్యంగా ఎప్పుడో 2016లో విడుదల చేసినటువంటి, 2019లో విడుదల చేసినటువంటి జీవో 36ని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్కాబ్ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే 36 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగులకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఏసిఎస్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి, కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. సిఐటి యూనియన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం.